హాయ్ అండి, నేను మీ ధన సుమేష్ వంటిల్లు. ఫ్రెండ్స్, ఈరోజు కాబూజీ బఠానీ కర్రీ చేసుకోబోతున్నాం. దానికోసం వీటిని నేనైతే ఒక 4 గంటల పాటు నానబెట్టుకోవాలి, లేదా నైటే నానబెట్టుకోవచ్చు అన్నమాట. దానికోసం నేనైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి అయితే పెట్టుకున్నాను. అందులో కొద్దిగా ఆయిల్ని అయితే యాడ్ చేసుకున్నానండి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వామ్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 3 నుంచి 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. తర్వాత ఒక పెద్ద సైజు టమాటీని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. అందులోనే కొద్దిగా గడ్డుపు వేసుకున్నాను, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట. ఇది ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాక ఒకసారి మూత తీసి చూస్తే దగ్గరగా అవుతుందండి. సో చూసారు కదా, దగ్గరగా మనకైతే టమాటీ కూడా బాగా ఉడికిందన్నమాట. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కాబూజీ బఠానీ కూడా ఇందులో మనం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న కాబూజీ బఠానీ మీద కొద్దిసేపు మూత అనేది పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఆవిరిలోనే కొద్దిసేపు మనకి ఈ కాబూజీ బఠానీ అనేది కుక్ అవుద్ది. సో అలా అని చెప్పేసి కొంతసేపు బాగా మూత తీసాక కొద్దిసేపు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏ బౌల్తో అయితే నేను కాబూజీ బఠానీ తీసుకున్నానో అదే బౌల్తో వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. దీన్నైతే మీరు కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చు. నేనైతే మరి కుక్ చేయట్లేదు, ఎందుకని చెప్పేసి నేనైతే ఇందులాగే వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు బాగా కలుపుకొని కొద్దిగా ఉప్పు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత అయితే పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇది 20 నుంచి 30 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. దీన్ని అయితే కర్రీ అనేది అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే కర్రీ అనేది కలుపుతూ ఉండడం వల్ల బాగా కుక్ అవుతుందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా కర్రీ అనేది దగ్గరగా అవ్వాలి. మనం మసాలాలు అనేవి కూడా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి. ముందుగా యాడ్ చేస్తే టేస్ట్ అనేది సరిగా మసాలా అనేది ఆ వాటర్లో పట్టేసి ఆవిరైపోతుందండి. సో నేను మసాలా అనేది లాస్ట్లో యాడ్ చేసుకుంటానన్నమాట. కొద్దిగా ధనియాల పౌడర్ అయితే ఇప్పుడైతే నేను యాడ్ చేసుకున్నాను. కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా మసాలా కారం యూస్ చేస్తున్నానండి. మసాలా కారం యూస్ చేశారంటే ఈ కాబూజీ మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ, తర్వాత పూరీలోకి కానీ, ఇంకా దోశలకు కానీ ఈ కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్ మ్యాచ్ అన్నమాట. లేకపోతే రైస్లోకి కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ కర్రీని మామూలుగా మనం బంగాళదుంపతో కూడా కాంబినేషన్తో వేసుకోవచ్చు అన్నమాట. బాగుంటుంది. వంకాయతో కూడా ట్రై చేయొచ్చు. ఆ 2 వంటలు ఎలా చేయాలనేది నేను చెప్పేసి వీడియోలో పెడతానన్నమాట. సో ఖచ్చితంగా మీరైతే మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చుతాయని నేనైతే అనుకుంటున్నాను. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, మనకి కర్రీ అయితే దగ్గరగా అయిపోయాయి అన్నమాట. ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. నేను గరం మసాలా యూస్ చేస్తున్నానండి. ముందుగా పొడి చేసి పెట్టుకున్న బిర్యానీ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీ పౌడర్ కూడా నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి ఇంట్లో. అది కూడా యాడ్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు కొద్దిగా లైట్గా నేనైతే మన కారాన్ని, మామూలు ఆశీర్వాద్ కారాన్ని కూడా యూజ్ చేస్తున్నాను. కొద్దిగా ఆశీర్వాద్ కారం కూడా వేసేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. కొద్దిగా ధనియాల పౌడర్ కూడా మరి కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, కర్రీ అయితే మనకి కాబూజీ బఠానీ కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. కొద్దిగా కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఈ కొబ్బరి పొడి పచ్చి కొబ్బరి పొడి కాదండి. నేనైతే
ఫ్రై చేసి తీసుకున్న కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది కూడా కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. సో మా వీడియోస్ మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు, నాకు కూడా లైఫ్ ఇస్తారని ఆశపడుతున్నా. థ్యాంక్ యూ.